నో కాషాయాలు, నో హిమాలయాలు. మా ఇంట్లో మేము కూర్చుంటాం, ఎక్కడికి బయటికి పోము. మా గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువుగారి పేరు శ్వాస. మీ గురువుగారి దగ్గర మీరు కూర్చోండి, మా గురువుగారి దగ్గర మేము కూర్చుంటాము. 2500 సంవత్సరాల కిందట నేను ఆ బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాను ఇదంతా. I have learnt this personally from Buddha and I am teaching this to everyone for the past 2500 years. This is my 6th incarnation as a teacher of meditation. మళ్ళీ రాము మనం. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇంకో జన్మ లేదు. ఎందుకు లేదు అంటే కూర్చోవడం నేర్చుకున్నాం, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాం, పరుగు ఆపేశాం కనుక మళ్ళీ ఇంకోసారి పుట్టక్కర్లేదు. కూర్చోవడం నేర్చుకోకపోతే, కళ్ళు మూసుకోవడం నేర్చుకోకపోతే, పరుగు ఆపకపోతే మళ్ళీ పుడతాము. కూర్చుంటడం నేర్చుకుంటే, కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటే, పరుగు ఆపితే ఇదే ఆఖరి జన్మ. పైలోకాల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనకి. స్కూల్ పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తాం. కాలేజీలో వేరే కార్యక్రమాలు ఉంటాయి. స్కూల్లో ఉన్న కార్యక్రమాలు వేరే, కాలేజీలో ఉన్న కార్యక్రమాలు వేరే. ఈ ఎర్త్ అనేది, భూమి అనేది ఒక స్కూల్కి వచ్చాము. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నాము. ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్తాము. మళ్ళీ ఇహలోకానికి రాము, పరలోకంలోనే ఉంటాము. ఈరోజు మనం ఇహలోక వాసులము, రేపు మనం పరలోక వాసులము. తేత్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే అంటే దానిని, త్వం అంటే నువ్వు, భుంక్త్వా భుజించిన తర్వాత దేన్ని? స్వర్గలోకం, విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే, నీకు అక్కడ అర్హత కోల్పోయినప్పుడు, నీ పుణ్యం క్షీణించినప్పుడు తిరిగి ఇక్కడికి వస్తావు, ఇహలోకానికి వస్తావు, భూలోకానికి వస్తావు. మళ్ళీ ఇక్కడ 3 ధర్మాలు, త్రయీ ధర్మం అనుప్రపన్న అంటే శరీర ధర్మము, మనసు యొక్క ధర్మము, ఆత్మ యొక్క ధర్మం. ఈ 3 ధర్మాలు చేస్తూ గత ఆగత, వెళ్ళడం రావడం పోవడం, కామా లభంతే. నీ కోరిక వల్ల వస్తావు, కోరిక తిరగగానే వెళ్ళిపోతావు. భూలోకానికి మనం కోరికతో వచ్చాము. ఏ కోరికతో వచ్చాము? ఈ జన్మలో అయినా నేను కూర్చుంటాను, కళ్ళు 2 మూసుకుంటాను, పరుగు ఆపేస్తాను అని ప్రతి జన్మలోనూ మనం శపథం తీసుకుని వస్తాం. కానీ కూర్చోవడం మర్చిపోతాం, కళ్ళు మూసుకోవడం మర్చిపోతాం. బద్ధకం మనకి, కళ్ళు మూసుకోవడానికే బద్ధకం, కూర్చోవడానికే బద్ధకం. ఏ జన్మలో అయితే నీ జన్మకు కారణమైన ఆ కోరిక నువ్వు తీర్చుకుంటే, అంటే కూర్చోవడం నేర్చుకుంటే మళ్ళీ తిరిగి పుట్టవు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఇంకో పుట్టుక లేదుగాక. ఎవడైతే మాంసం తింటుంటారో, ఎవడైతే ధ్యానం చేయడో, ఎవరికైతే కూర్చోవడం నేర్చుకోలేదో, ఇంకెక్కడో ఏదో ఉందని అనుకుంటున్నాడో వాడు తిరిగి మళ్ళీ పుట్టాల్సిందే. వాడు పుట్టి మళ్ళీ అదే పని చేయాలి. వాడు అదే తినడం, అదే పడుకోవడం, అదే కొట్టాడుకోవడం, అదే అత్తగారు, అదే కోడలు, అదే సూర్యకాంతం. ఈ సూర్యకాంతం సినిమాలు వద్దు. ఇంకా మనకి బుద్ధుడి సినిమా కావాలి. మనకి సావిత్రి సినిమాలు, సూర్యకాంతం సినిమాలు వద్దు. మనకి సావిత్రి వస్తే మనం ఏడవడం మొదలు పెడతాం. నో మోర్ ఏడుపు. ఎక్కడ ఏడుపు లేదో అక్కడ గెలుపు ఉంది.